ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి తరపున పోటీ చేస్తున్న ఉమ్మడి కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని ఎమ్మెల్సీ ఎన్నికల ఏలూరు పార్లమెంట్ సమన్వయకర్త ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ ఏలూరు జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకి మొదటి ప్రాధాన్యత ఓటును 1 అనే సంఖ్యకు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రం విధ్వంసానికి గురైందని, ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేసుకునే బాధ్యత ఓటర్లందరూ తీసుకోవాలని చెప్పారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించలేదని, దీంతో ఉపాధ్యాయులు ఉద్యోగులు సైతం కూటమి ప్రభుత్వం వైపు మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 8 నెలల కాలంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, దేశ ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, ఆంధ్ర రాష్ట్రం గణనీయమైన అభివృద్ధి వైపు దూసుకెళ్తుందని అన్నారు. కావున ఈ నెల 27వ తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లందరూ తమ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, కూటమి ప్రభుత్వంపై నమ్మకం ఉంచి ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరానికి తమ మొదటి ప్రాధాన్యత ఓటును 1 అనే సంఖ్యకు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. మీడియా సమావేశంలో నగర ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, కార్యదర్శి ఎట్రించి ధర్మేంద్ర, మీడియా ఇన్ఛార్జి జనసేన రవి తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల సోదరి సోదరీమణులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, విజ్ఞప్తి. ఎంతో చదువుకున్నటువంటి, జ్ఞానం ఉన్నటువంటి, సమాజం పట్ల అవగాహన, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా లూటీకి గురైంది అన్నటువంటి విషయాలు కూడా పూర్తిగా మీ అందరికీ తెలుసు. మరి ఈ తరుణంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి జరిగేటువంటి పట్టభద్రుల ఎలక్షను, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూటమి ప్రభుత్వం నుంచి, ఎన్డీఏ నుంచి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి పేరాబత్తుల రాజశేఖర్ గారికి మొదట ప్రాధాన్యత ఓటుని 1వ నెంబర్ పైన వేసి అఖండ విజయాన్ని అందించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మనం అందరం కూడా భాగస్వాములు కావాలని, మరి గత 5 సంవత్సరాల్లో విధ్వంసాలకు గురైనటువంటి ఆంధ్రప్రదేశ్ని మరి బాగు చేసుకునేటువంటి బాధ్యతను మనం అందరం కూడా తీసుకోవాలి. ఈ నెల 27వ తారీఖున జరిగేటువంటి పట్టభద్రుల ఎలక్షన్లో ప్రతి ఒక్కరూ ఎన్రోల్మెంట్ చేసుకున్నటువంటి సోదరీమణులందరూ కూడాను, మరి ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేసుకున్నటువంటి సోదరీమణులంతా కూడాను, మరి ఎన్రోల్మెంట్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు ఉదయం నుంచి మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని కూటమి అభ్యర్థి అయినటువంటి పేరాబత్తుల రాజశేఖర్ గారికి మొదట ప్రాధాన్యత ఓటునేసి అఖండ విజయాన్ని అందించి ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే మొదటి స్థానంలో ఉండేదానికి మనం అందరం కూడా మరి సహకరించాలి. ఎందుకంటే ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలల కాలంలోనే అనేకమైనటువంటి సంక్షేమ, అభివృద్ధి, మరి ఉపాధి కల్పన కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో ఈ రోజున గణనీయమైనటువంటి అభివృద్ధి వైపు దూసుకువెళ్తూ ఉంది. ఈ తరుణంలో జరిగేటువంటి పట్టభద్రుల ఎలక్షన్, ఎమ్మెల్సీ ఎలక్షన్లో మరి కూటమి అభ్యర్థి అయినటువంటి పేరాబత్తుల రాజశేఖర్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటుని వేసి అఖండ విజయాన్ని అందించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్షను నిలబెట్టవలసిందిగా మీ అందరినీ కూడా ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరఫు నుంచి అందరినీ పేరు పేరున కోరుతున్నాను. ఈ యొక్క ఎలక్షన్ మన అందరిది, ఏ ఒక్కరిది కాదని గుర్తించి రేపు 27వ తారీఖున జరిగేటువంటి ఎలక్షన్లో అందరూ కూడా భాగస్వాములై మీ ఓటు హక్కును వినియోగించుకొని పేరాబత్తుల రాజశేఖర్ గారికి అఖండ విజయాన్ని అందించవలసిందిగా కోరుతా ఉన్నాను.